నామినేషన్ కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతోందా? నామినేషన్ కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, నామినేషన్ కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతోందని, నామినేషన్ వేయకుండానే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగానే నామినేషన్ వేయకుండానే అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు దస్తగిరి అడిగాడు, అంతకుముందు సునీత కొంత ఒత్తిడి తీసుకొచ్చింది, కానీ దస్తగిరి అడిగాడు. ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారాడు కాబట్టి నా మీద ఇప్పటికే మా నాన్నని కొట్టారు, నా స్నేహితులను కొట్టారు, నా ప్రాణానికి హాని ఉంటుంది అని చెప్పి అతను అడగటంలో చట్టపరంగా అతనికి వెసులుబాటు ఉంది, దస్తగిరికి అడిగే హక్కు ఉంది. అయితే కోర్టుకి ఈ విచక్షణ ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఇతను అడుగుతున్నాడు, ఇతను అప్రూవర్గా మారాడు. ఇప్పుడు అప్రూవర్గా మారటం అనేది మన చట్టంలో ఒక వెసులుబాటు. ఆ వెసులుబాటు ఎవరికైతే నష్టం తీసుకొస్తుందో వాళ్ళకి కక్ష ఉంటుంది కదా. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. అసలు కోతి కాబట్టే వీళ్ళు హత్యలు చేస్తారు. ఇంకా ఎవరితో అయితే చేయించారో వాళ్ళే అప్రూవర్లుగా మారారనుకోండి, అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి? ఎంత వీడు ఆఫ్టర్ ఆల్ నేను లక్షలు నేను కోట్లు ఇస్తే తీసుకుని హత్య చేసినోడు వీడు, నేను బాస్ మీదకే వస్తాడా వీడు అని ఒక పొగరబొత్తనం ఉంటుంది కదా. అది ఏం చేస్తుంది అంటే వీడు అసలు బతికుంటే కదా మనకి ఇబ్బంది, వీడిని బెదిరిద్దాం సాధ్యమైనంత వరకు, సాధ్యం కాకపోతే పైకి పంపిద్దాం. వీడిని మించి ఇలాంటి హత్యలు చేయగలిగేవాడు ఇంక దేశంలో ఇంకా దొరకడా? అందుకని వాడిని పట్టుకొస్తారు ఈసారి. ఈ రకంగా దస్తగిరి అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఆ న్యాయం ప్రకారం అతను కోర్టుకు వెళ్ళాడు. మరి కోర్టు కూడా అది నమ్మి ఇతను బెయిల్ రద్దు చేసింది అనుకోండి. ఇప్పుడు బెయిల్ రద్దు చేస్తే మటుకు ప్రపంచానికి తెలుసుద్ది ఇది వార్త. ఇంతకుముందు దొంగతనంగా అసలు సిబిఐ కోర్టులో ఈయన వెళ్ళినట్టు, హాజరైనట్టు కానీ, అరెస్ట్ చేసినట్టు కానీ, ఆ సేమ్ డే బెయిల్ ఇచ్చినట్టు కానీ ఎవరికి తెలీదు. కానీ ఇప్పుడు మట్టుకు ఏవో కొన్ని ఛానల్స్ పుణ్యమా అని కావచ్చు, లేకపోతే ఇంకోటి అసలు అతను అరెస్ట్ అయ్యాడు, అతను ఆ కేసులో 8వ ముద్దాయి అనేది ప్రపంచానికి తెలిసింది. మామూలుగా అయితే తెలిసేది కూడా కాదు. సిబిఐ అంత కాపాడుతుంది అతన్ని, అవినాష్ రెడ్డిని. అదే మామూలుగా అయితే మైకులు పుచ్చుకొని చెప్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీ వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా. అవును, కొంతమంది అధికారులు వాళ్ళైతే పెట్టొచ్చు. వీళ్ళు మటుకు గుట్టు చాపుడు కాకుండా రెండో కంటికి తెలియకుండా బ్యాక్ డోర్లో నుంచి కోర్టులోకి వచ్చి అక్కడ లొంగిపోయి బెయిల్ తీసుకుని మళ్ళీ బ్యాక్ డోర్లోంచి బయటికి వెళ్ళిపోయి అసలు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ముందు డోర్లో నుంచి. ప్రెస్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, తెలీదు. సరే, ఏదో చాలా కష్టపడి దాన్ని బయటికి తీసుకొచ్చారనుకోండి. ఆ వార్తని చాలా రోజులకు కానీ తెలియలే బయటికి. సరే, వాళ్ళకి అలా నడుస్తుంది, రోజులు వాళ్ళయ్యి అనుకోవడం తప్పితే మనలాంటి వాళ్ళని చేయగలిగేది కూడా కనపట్టల్లా. సరే, అవకాశం ఉన్న దస్తగిరి మాత్రం ఎందుకు ఊరుకోవాలి? అందుకని దస్తగిరి అప్లై చేశాడు. అప్లై చేస్తే దాని ప్రకారం ఇట్లాంటి సందర్భాల్లో బెయిల్ రద్దు చేసిన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి చేస్తాడు అని. అయినా వాళ్ళు తాము బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే మనుషులు అవినాష్ రెడ్డి వాళ్ళు. ఇంకా అంతకంటే మొతక సామెతలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి సరిపోతాయి. వీళ్ళు ఏదో మన 8వ నెంబర్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, బెయిల్ రద్దయింది, జైలుకి వెళ్ళాము అనే మనస్తత్వం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఆరితేరిపోయారు ఇట్లాంటి అన్యాయాల్లో. ఎందుకంటే ఒక కుటుంబంగా కలిసి హత్య చేసింది అంటే తండ్రి 2వ ముద్దాయ భాస్కర్ రెడ్డి, కొడుకు 8వ ముద్దాయి. ఇప్పుడు అప్పుడంటే ఒకళ్ళన్నా బయట ఉన్నారు కాబట్టి పాపం తల్లి అనారోగ్యం అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో చేరి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు ఆ రోజు. అసలు ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్ళారనుకోండి, ఏంటి ఆ ఇంటి పరిస్థితి ఏంటి అసలు? నా మొదటి నుంచి కూడా
వ్యక్తులుగా మీరు చాలా బాధ్యతాయుతమైన వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తికి తల్లి తండ్రి లేరు, అన్న చెల్లెలు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు. అతను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అంటే చేయమని కాదు నా ఉద్దేశం. ఒకవేళ చేస్తే కూడా నష్టపోయే వాళ్ళు ఉండరు. ఓకే, అతను సర్వస్వతంత్రుడు నన్ను అడిగితే. కానీ అలా కాదు కదా. మనకి ఒక కుటుంబం ఉంటుంది, మనకు ఒక బంధుగణం ఉంటారు, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పుడు నువ్వేదన్నా ఒక నేరం చేసావు అంటే ఇంతమంది మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కదా. మనం కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట్లాడుకున్నాం. మరి అలాంటప్పుడు అవినాష్ రెడ్డి ఎంత జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ భావబంధాలు కాకుండా రాజకీయ బంధం కూడా ఉంది సార్కి. ఆయన ఒక ఎంపీ. అదేమంటే చెప్పొచ్చు, పార్లమెంట్లో ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత అని కూడా బుకాయిస్తారు ఇట్లాంటి వాళ్ళు సందర్భం వస్తే. ఏది ఏమైనప్పటికీ అతను బెయిల్ కనుక రద్దు అయితే అదేం పెద్ద వాళ్ళకి ఫరక్ పడుతుందని నేను అనుకోవట్లేదు. ఇందాక మాట్లాడుకుందంతా మామూలు ప్రజల గురించి నేను చెప్పేది, అలాంటి వాళ్ళ గురించి కాదు. వాళ్ళు జైల్లో ఉన్న నామినేషన్ వేస్తారు, జైల్లో ఉండే వాళ్ళ తరఫున వాళ్ళు డబ్బే కదా వాళ్ళు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టి గెలుస్తారు. ఇక్కడ ప్రధానంగా మనము అప్పీల్ చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకునేది, ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం ఇంతకుముందు. ఈసారి మనం ఇట్లాంటి నాయకుల్ని ఎన్నుకోవద్దు అనేది ఉండాలి. అది ప్రజలు ఆలోచించాలి, ప్రజల్లో రావాలి మార్పు. ప్రజల్లో వస్తే ప్రజలు చేత్కరించారనుకోండి, ప్రజలు వద్దనుకున్నారనుకోండి, ఎవడో నాయకుడు కాలేడు. ప్రజల చేతుల్లోనే ఉంటుంది అంత తారక మంత్రం అంతా. మీరు ప్రజలు ఆలోచిస్తే, ఇప్పుడు ప్రజలకు కూడా ఎలా ఉందంటే, నా స్థాయికి నేను ఏదో ఒకటి చిన్నదో పెద్దదో చేస్తున్నా కదా, తప్పో ఒప్పో మోసమో ఏదో వాళ్ళ స్థాయికి వాళ్ళు చేస్తారు అనే ధోరణి కూడా పెరిగిపోయింది వాళ్ళ సమాజంలో. అందుకే సమాజంలోనే మార్పు రావాలి. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి, హత్యల దాకా ఎందుకు వెళ్తున్నాయి, అసలు మన మీద ఇండియన్ పీనల్ కోడ్కి ఎఫెక్ట్ అయ్యేటట్లు అంత నేరాలు మనం ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నామని వాళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళని ఎన్నుకోకూడదని వీళ్ళు ఉండాలి. ఇక్కడ అందుకే నేను మళ్ళీ నేను ప్రజల దగ్గరికే వచ్చేది. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం ఉండొచ్చు. ప్రజలుగా మీకు ఒక హక్కు ఉంది కదా, మీకు ఒక ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో మీరు కొన్నిసార్లు కోర్టులు శిక్షించలేకపోవచ్చు, చట్ట పరిధిలోకి రాకపోవచ్చు. లేదు అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ మొత్తం, మన చట్టం మొత్తం సాక్ష్యాధారాల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సాక్ష్యాధారాలు లేక కొంతమంది బయటికి రావచ్చు, కానీ ప్రజాక్షేత్రం ఉంది చూసారా, ప్రజా కోర్టు ఉంది చూసారా, అది శిక్షించవచ్చు. ఆ పని మనం చేయట్లా. సమాజం ఆ స్థాయికి వెళ్ళాలి నన్ను అడిగితే.